ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతమ్మ. 2026లో కర్కాటకంకి ఏ విధంగా ఉండబోతుందంటారు? దాదాపుగా ఇందాక చెప్పినటువంటి మిథున రాశి లాగానే కర్కాటక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి కార్యాచరణ, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటారు కదా వీళ్ళు, అటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటారు. గత అనుభవాలని బాగా స్వీకరిస్తారు. అనుభవాలని తీసుకొని ప్రతి స్టెప్పును కూడా జాగ్రత్తగా వేసుకునేటువంటి ప్రయత్నంలో వీరు మంచి ముందడుగు వేసే అవకాశం బలంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే జన్మంలో గురుడు వచ్చాడు, కర్కాటక రాశిలో గురుడు వస్తున్నాడు జూన్ 2 నుంచి, మరి అది దేహజాడ్యాన్ని కలిగిస్తుంది, అంటే బద్ధకం అనేది కలిగిస్తుంది. ఈ బద్ధకం అనేది మనిషికి నరకప్రాయం, అది చాలామంది తెలియదు. పొద్దున్నే మనం లేవాలి, కిరణ్ శర్మ షూటింగ్ ఉంది, అబ్బా నేను పొద్దున్న లేవాలి, నేను పొద్దున్న రాడు, 11ంటికి వస్తే బాగుండు, నేను అమ్మ 6ంటికి వస్తా అంటాడు అని చెప్పేసి పాపం ఇట్లాంటి యాంకర్ గారు నేను వచ్చేసరికల్లా రెడీ అయ్యి కూర్చుంటుంది పాపం. ఎందుకంటే తలాంటి పోసుకోవాలి, రెడీ అవ్వాలి, రావాలి. మరి అంటప్పుడు అంటే ఒకవేళ పొరపాటున అమ్మాయి కనుక సర్లే ఒక 10 నిమిషాల ముందు లేద్దాంలే అని పడుకుంది అనుకో, 7 వరకు మెలకు రాదు, ఫోన్ కొట్టినా ఫోన్ సైలెంట్లో ఉంటుంది. అప్పుడు ఏమిటి కార్యక్రమం, కిరణ్ శర్మ వచ్చాడు వెళ్ళిపోయాడు, మీరు ఆపలేకపోయినాయారంటే లేదు. అంటే మా పైన వాళ్ళు ఏమంటారు, ఏంటమ్మా ఒక యాంకర్గా ఉన్నావు, నువ్వు గెస్ట్ వస్తే రిసీవ్ చేసుకోవాలి కదా, ఇట్లా బద్దగా ఉంది అంటే ఆ రోజు ప్రోగ్రామ్ ఫెయిల్ అయినట్టే కదా. ఇటువంటి ఫెయిల్ అయిన తర్వాత కిరణ్ శర్మ మళ్ళీ ఫోన్ చేసినప్పుడు గురుగారు ఒకసారి షూటింగ్ ఉందంటే, లేదమ్మా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పడానికి అవకాశం. అంటే మీరు అనుకున్న ప్రోగ్రామ్ మీ బద్ధకం వల్ల పోస్ట్ పోన్ అవ్వడము లేదా రద్దు అవ్వడము జరుగుతుంది. ఇది లేకుండా చూసుకుంటే చాలు. కర్కాటక ఇది ఒక్కటే వీళ్ళకి. రెండోది యాజ్ యూజువల్గా అందరు తల్లిదండ్రుల మాట ఎక్కువ వినండి బాగుపడుతుందని చెప్పారు, అది 100% కరెక్ట్. ఇక్కడ నేను ఈ సంవత్సరంలో సోదరుల మాట వినండి. సోదరిమణుల మాట వింటే అద్భుతమైనటువంటి వారి యొక్క క్రమశిక్షణ, ఒక పద్ధతి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు సోదరిమణులతో మీ అనుబంధాన్ని కనుక పెంచుకుంటే ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఎక్కడైనా వక్ర మార్గం పడుతున్నప్పుడు మేము సక్రమంగా మార్చే అవకాశం అది ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వీరికి షేర్ మార్కెట్లో డే ట్రేడింగ్లో వీరికి మంచి లాభాలు ఉన్నాయి సార్. అసలు యాక్చువల్లీ నేను డే ట్రేడింగ్ చేయమని చెప్పను నేను, బట్ డే ట్రేడింగ్లో వీరికి మంచి బ్రహ్మాండ లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం. ఈవెన్ దో మీరు నమ్ముతారు నమ్మరో, దుబాయ్ లాటరీ కానీ లండన్ లాటరీ కొంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో మేబీ 30 కోట్లు 40 కోట్ల లాటరీ కూడా వీరు రావచ్చు. అలా అని చెప్పేసి లాటరీ టికెట్ కొనకండి, నేను లాటరీ కొనమని చెప్పట్లే. అలా కొన్న వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది. మనం మొన్న ఒక పేపర్లో చూశాను నేను, లాటరీ డ్రా తీసే ముందు 10 నిమిషాల ముందు ఒక లాటరీ టికెట్ కొన్నాడు, 40 మినిట్స్ ముందు ఈ గేట్ 25 lakhs. సో 25 lakhs లాటరీ, బంపర్ లాటరీ వచ్చేసింది. అంటే అవి ఆ క్షణంలో అదృష్ట యోగాలు ఉంటాయి. అది క్షణమే, ఆ క్షణం అంటే మనం టికెట్ తీసుకునే క్షణము, ఆ డ్రా తీసే క్షణమే లక్కీ అంతే. తప్ప నువ్వు టికెట్ కొన్నా దాన్ని పెట్టుకుని దాచిపెట్టుకొని నువ్వు అక్కడ హారతి ఇచ్చా, ఇక్కడ హారతి ఇచ్చా, వెంకన్న స్వామి కాళ్ళ దగ్గర పెట్టా, నాకు 3 కోట్లు వస్తాయి, దేవుడు ఎందుకు ఇస్తాడు? అలా ఇవ్వడు. నువ్వెంత క్రెడిట్ చేసుకున్నావు, సిబిల్ స్కోర్ లాగా నువ్వు పుణ్య స్కోర్ పెంచుకున్నావా? సిబిల్ స్కోర్ పెంచుకుంటున్నావు, ఈఎంఐలు కడుతున్నావు, స్కోర్ పెడుతోంది. నువ్వు ఇక్కడ పుణ్యం అనే స్కోర్ ఏది, పుణ్య స్కోర్ ఏది? పీ స్కోర్ లేదు ఇక్కడ, నీకు సిబిల్ స్కోర్ పెంచుకుంటున్నావు. పిబిల్ స్కోర్ పెంచుకో ఫస్ట్ నువ్వు. ఆ పిబిల్ స్కోర్ పెంచుకుంటే నీకు ఇక్కడ లక్కీ లాటరీలలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిబిల్ స్కోర్ అంటే ఏమిటంటే దానము, ధర్మము, ధ్యానము, యజ్ఞము ఏదైనా ఒకటి చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా పిబిల్ స్కోర్ పెడుతుంది. పిబిల్ స్కోర్ అంటే పుణ్యబలం. సో కాబట్టి ఆ స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ సంవత్సరంలో వీరికి బద్ధకం వల్ల తప్ప మిగతా విషయాలు వీరికి విద్యాలాభం, మంచి బ్రహ్మాండమైన ఆరోగ్యం, వీరికి మంచి ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు, గృహయోగము, వాహన సౌఖ్యము, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, తప్పనిసరిగా వీరికి H1B వీసా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి డ్రాలో ఉన్న వారికి తప్పకుండా వీరికి H1B వీసా వస్తుంది ఖచ్చితంగా, తప్పకుండా. బ్రహ్మాండం వైవాహిక జీవనంలో ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం ఉంటుంది. వీరు కూడా పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఏదైనా కారణం చేత 4-5 ఏళ్ల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటూ ఇంకా మాకు విడాకులు కావాలనుకున్న వాళ్ళు ఇంటికి మామిడాకులు కట్టుకోవడం ఖాయం. ఆ ఇద్దరే విడిపోదామనుకున్న దంపతులు వాళ్ళ ఇంటికి మావిడాకులు కడతారు. మా విడాకులు అనుకున్న వ్యక్తులు శుభ్రంగా మావిడాకులు కట్టుకొని హాయిగా వ్రతమో చేసి మళ్ళీ అంటూ పిలిచి బ్రహ్మాండంగా భోజనం పెట్టే అవకాశం, జీవితాంతం ఇక విడిపోయేదా ఉన్నటువంటి మాట కూడా లేకుండా ఆనందంగా ఉండగలిగే వ్యక్తులు ఉంటారు. అది నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఈ మాట చెప్పడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, ఎందుకంటే అటువంటిదే కావాలి. కోర్టుకు వెళ్ళినా కోర్టులో ఏం చేయలేరు వాళ్ళు, న్యాయమూర్తి కాదు, న్యాయవాదులు కానీ ఏమీ చెయ్యరు. ఇంకెక్కువ మాట్లాడితే వెళ్ళి దేవుని దండం పెట్టుకోండి మీరు అని చెప్తారు తప్ప వాళ్ళు ఏం చేసేది కాదు, అది తాయి దాటిపోయింది. కాబట్టి సమస్య మనది, పరిష్కారం మనదే ఉండాలి. సమస్య మనది, పరిష్కారం మనదే ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పు చేసి తెలుసుగా, ఆ ఇద్దరికి తెలుసుగా, మూడో వ్యక్తికి తెలియదు అసలు మనకి. మూడో వ్యక్తులు ఒకళ్ళ మీద ప్రేమతో మనల్ని మనెంబడి ఉంటారు, నా కొడుకు మంచివాడు, నా కూతురు మంచిదని, కానీ తప్పు మీ ఇద్దరికి చేశారు కదా. అందుకనే నేనే సలహా చెప్తాను అందరికీ కూడా, అన్ని రాష్ట్రాల వారికి ఇది, భార్యాభర్తలు కనుక గొడవలు పెట్టుకుంటుంటే అర్జెంట్గా కూతురు ఏం చేస్తుంది, తల్లికి ఫోన్ చేస్తుంది, తల్లికి తండ్రికి ఫోన్ చేసేసి మీ అల్లుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, వెంటనే ఫోన్ వినండి, అందరు వినండి, మంచిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. విన్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. భార్యాభర్త ఇద్దరు, ఇటువైపు అబ్బాయి తల్లిదండ్రులు
వినండి విషయం, అవునారా చెప్పేద్దాం, వాళ్ళు నాతో మాట్లాడతా అని చెప్పేసి సీరియస్గా అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసి నలుగురు స్విచ్ ఆఫ్ చేయండి. సాయంత్రం తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మీకు ఫోన్ చాలా వస్తే మీరు ఫోన్ చేయండి పిల్లలకి, అమ్మ నేను ఇప్పుడు అర్జెంట్గా మేము సినిమాకి వెళ్తున్నాం రేపు చేయించాలంటారు వాళ్ళు. పొద్దున కొట్టుకొని విడిపోదాం అనుకునే స్థాయిలో మనకు చెప్పిన వాళ్ళు సాయంత్రం ఫోన్ చేస్తే మేము సినిమాకి వెళ్తున్నాం అంటారు. అంటే వాళ్ళ సమస్య పరిష్కరించుకుంటారు. అప్పటికి ఆ టయాన్ని మనం వారికి ఇవ్వాలి. ఆ సమస్య పరిష్కరించుకునే టైం వాళ్ళకి ఇస్తే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మనం పోయి ఈయన వియంకుడు పోయి ఆ వియంకుడికి, ఈ వియపురాలు పోయి ఆ వియపురాలకి, వాళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి చిలికి గాలవానగా మారిపోద్ది. కాబట్టి ఏ రాష్ట్రం అయినా సరే అటువంటి దాంట్లోకి వెళ్ళకండి. కాబట్టి వీరు అంతటి ఆనందాన్ని పొందుకునేటువంటి శుభమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అందుకే కలిసి ఉంటారని చెప్పాను. కాబట్టి అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల ఆనందయోగాలు ఈ కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఓకే, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.